ఏ రాజేష్ అయితే ఇవాళ జైల్లో తర్వాత హాస్పిటల్లో చనిపోయాడని చెప్తుండ్రో ఆ రాజేష్ మీద కేసు నమోదైంది 8వ తారీఖు నాడని 9కి అరెస్ట్ చేశామని 10కి రిమాండ్ పంపినామని పోలీసుల వాదన. అది నిజమే అవుతే మరి 4వ తారీఖు నాడు పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? 5, 6, 7, 8 కోదాడ మరియు చిలుకూరు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు? తల్లితో పాటు బంధువులందరూ కలిసి భోజనం తీసుకొస్తే మీరు తీసుకొచ్చింది మేము డైరెక్ట్గా మీతో ఇప్పియం కానీ మేము తీసుకెళ్ళి ఇస్తాము అని చెప్పి ఎందుకు మాట్లాడారు? కనీసం చూస్తామన్న కూడా కొడుకుని ఎందుకు చూపించలేదు? నెంబర్ 1. అదే సమయంలో కోర్టుకు హాజరుపడుతున్న సమయంలో నిజంగా డాక్టర్లు బాగానే ఉన్నాడని అనుకున్నప్పుడు, ఆసుపత్రిలో బాగానే ఉన్నాడు చెక్ చేసినప్పుడు అనుకున్నప్పుడు, మరి కోర్టు ప్రాంగణంలో మీరు పోలీసులే ఇంట్రెస్ట్ పెట్టి అతను ఆయాసంతో ఉన్నాడని చెప్పి నిలబడలేని పరిస్థితి ఉన్నాడు అని చెప్పి ఎందుకు ఇంజక్షన్ ఇప్పించారు? ఆ ఇంజక్షన్ ఇచ్చింది కూడా ఏటుతోటే ఇప్పించడం జరిగింది. అంటే పోలీసులే చిత్రహింసలు పెట్టడం వల్ల అతను చనిపోయిండు అనడానికి సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.